ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మాటలేమో ఆకాశాన్ని అంటుతాయి, చేతలేమో పాతాళానికంటే కింద జారి ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చివేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన అనుయాయులు, ఆయన నాయకులే గంజాయి తోటల్ని పెంచేటువంటి స్థితికి వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గంజాయి మంచినీళ్ల కంటే కూడా విరివిగా యువతకు ఈ రోజున లభించే స్థాయికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చి వేసినారు చంద్రబాబు గారి ప్రభుత్వం. ఎంత దారుణం అంటే, తిరుమల తిరుపతి అత్యంత పుణ్యక్షేత్రమని తెలిసి కూడా ఇక్కడ కూడా యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం పూర్తి ఉదాసీనతే కారణం తప్ప మరొకటి కాదు. ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టించుకోరులే. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వీటి విషయంలో పూర్తిగా నిర్లిప్తంగా ఉన్నారు కాబట్టే, ప్రోత్సహిస్తున్నారు కాబట్టే ఇలాంటి అమ్మకాలని. మొన్నటికి మొన్న 19 కిలోల గంజాయి తిరుపతిలో దొరకటం, అంతకు పూర్వం 6.5 కేజీల గంజాయి దొరకటం. ఎక్కడ చూసినా ఇదే తతంగం. ప్రతి ఊరిలోనూ కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఎక్కడా కూడా నేను గంజాయి మీద ఉక్కు పాదం మోపుతాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఒక్కరంటే ఒక్కరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనపడవు. ఆయన గారేమో చాలా గట్టిగా మాట్లాడినట్టు వినిపిస్తుంది పత్రికలలో, కానీ వాస్తవంగా ఆయనకు సంబంధించినటువంటి అనుయాయులే ఈ గంజాయి వ్యాపారాలలో భాగస్వాములు అనని లోకం కోడైకూస్తోంది. ఈ రోజున మద్యానికి సంబంధించి బెల్ట్ షాపు ఎక్కడున్నా కూడా బెల్ట్తో కొడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజున ఈ బ్రాందీ షాపు ఓనర్లు 80% పైగా చంద్రబాబు గారి మనుషులే. వాళ్ళు ఆ బ్రాందీ షాపుల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని గ్రామాన ఒక్కో గ్రామంలో కనీసం 10 బెల్ట్ షాపులతో విరాజిల్లింపజేస్తున్నారు. మందు దొరకనటువంటి చోటే లేదు. అంతగా ఈ రోజున మద్యాన్ని ప్రజలకు ప్రాణాంతక మందుల కంటే కూడా ఎక్కువగా ఈ రోజున మద్యం ప్రజల ఇండ్లకు సరఫరా అవుతున్నది. డోర్ డెలివరీ చేస్తున్నారు. మద్యమే కాదు, గంజాయి కూడా డోర్ డెలివరీ స్థాయికి చేర్చేసినారు. దీనికి అంతటికీ కూడా ప్రభుత్వం యొక్క అసమర్థత, ఉదాసీనత, ప్రభుత్వం ఇలాంటి వాటిల్ని పెంచి పోషిస్తున్న కారణంగానే ఇలాంటి దారుణాలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. ఒకవైపున జంజీ యువత దేశంలోనే పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే స్థాయికి వస్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఆ యువతను జోకొట్టడానికి, వాళ్లను లేవనివ్వకుండా చేయటానికి మద్యంతోనూ గంజాయితోనూ వాళ్లను బానిసలుగా మార్చి వాళ్ళనందరినీ కూడా మత్తులో తూగేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనని అందరూ అనుకుంటున్నటువంటి మాట. ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంతగా పరిస్థితులు దిగజారుతున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ఏదైతే చెబుతాడో అది ఖచ్చితంగా చెయ్యడు. ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానని చెప్తాడు. చంద్రబాబు గారి కంటే అవినీతిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాలలోనే లేడు. ఇంత అవినీతి జరిగేటువంటి రాష్ట్రం మరొకటి లేదునని గతంలో ఆయన 9 సంవత్సరాల అధికారంలో పాలన ఉన్నప్పుడే అందరూ కూడా విశ్లేషకులు అన్నటువంటి మాట. ఆ తర్వాత 14-19 కాలంలో విచ్చలవిడి
అవినీతి జరిగింది, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లూటీ చేసినారు అనేటువంటి ఆరోపణలు వచ్చే ఆయన చిత్తుగా 23 సీట్లకు పరిమితం అవ్వటం జరిగింది. ఈ రోజున అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ప్రజలు నమ్మి, ఆయన మోసపూరితమైనటువంటి మాటల్ని నమ్మి అధికారం ఆయనకు కట్టబెడితే ఈ రోజున ఒకవైపున అవినీతి, మరొక వైపున మద్యం ఏరులై పారటము, మరొక వైపున గంజాయి ధూపపు పొగలతో యువతనంతా కూడా ముంచెత్తటంతో మునిగి తేలుతోంది ఈ రాష్ట్రం అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు, అతిశయోక్తి లేదు.